హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న నేచర్, హ్యూమన్స్ అండ్ ఏఐ మధ్య ఉన్న ఇంటర్కనెక్షన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మూడు ఎన్నో సిమిలారిటీస్ అండ్ ఇన్స్పిరేషన్స్తో మన జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో, లెట్స్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ కనెక్టెడ్ అండ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. First one. Connection between nature and AI. నేచర్ అనేది మనకు ఎంతో ఇన్స్పైర్ చేసే సబ్జెక్ట్. టేక్ ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఫారెస్ట్లో ట్రీస్ రూట్స్ ద్వారా ఇంటర్కనెక్టెడ్ ఉంటాయి. రూట్స్ వల్ల అవి వాటర్ మరియు న్యూట్రియంట్స్ షేర్ చేసుకోవటమే కాకుండా ఒక ట్రీకి ఏమైనా డేంజర్ ఉందంటే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ ద వుడ్ వైడ్ వెబ్. ఏఐలో ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్ కూడా ఈ ఐడియానే బేస్ చేసుకుంది. మన హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఇంటర్కనెక్టెడ్గా సిగ్నల్స్ పాస్ చేస్తాయి. సిమిలర్లీ, ఏఐ న్యూరల్ నెట్వర్క్స్లో డేటా ఇంటర్కనెక్టెడ్గా ప్రాసెస్ అవుతుంది. ఎగ్జాంపుల్, గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఇది న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసి మిలియన్స్ ఆఫ్ డేటా అనలైజ్ చేసి మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. నేచర్లో ఉన్న ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్ను బేస్ చేసుకుని ఏఐ సిస్టమ్స్ని క్రియేట్ చేశారు. నంబర్ 2. హ్యూమన్స్ అండ్ ఏఐ కనెక్షన్. హ్యూమన్స్ నుండి ఏఐకి వచ్చిన ఇన్స్పిరేషన్ కూడా అంతే పవర్ఫుల్. మన బ్రెయిన్ ఎలా థింకింగ్, లెర్నింగ్ అండ్ డెసిజన్ మేకింగ్ చేస్తుందో అదే ప్యాటర్న్లో ఏఐ అల్గోరిథమ్స్ కూడా వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ 1. మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి లాజిక్ అప్లై చేస్తాం. సిమిలర్లీ, ఏఐ అల్గోరిథమ్స్ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి లాజిక్ యూజ్ చేస్తాయి. అండ్ నంబర్ 2. హ్యూమన్స్ అబ్జర్వ్ చేసి లెర్న్ చేస్తారు. అలాగే మషీన్ లెర్నింగ్లో ఏఐ సిస్టమ్స్ డేటా అబ్జర్వ్ చేసి లెర్న్ అవుతాయి. మరొక మంచి ఎగ్జాంపుల్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. మనం కార్ డ్రైవ్ చేయడంలో రూల్స్ ఫాలో చేస్తాం. అలాగే ఏఐ సెన్సర్స్ రోడ్స్ అబ్జర్వ్ చేసి కార్స్ని సేఫ్గా డ్రైవ్ చేస్తాయి. నెక్స్ట్, ద ఇన్స్పిరేషన్ చైన్. నేచర్, హ్యూమన్స్ అండ్ ఏఐ ఈ జర్నీని ఇన్స్పిరేషన్ చైన్ అని అంటాం. నంబర్ 1. నేచర్లో ట్రీస్, అనిమల్స్ అండ్ ఎకోసిస్టమ్ ఇంటర్కనెక్టెడ్గా వర్క్ చేస్తాయి. నంబర్ 2. హ్యూమన్స్ నేచర్ నుండి ఇన్స్పైర్ అవుతూ ఎక్స్ట్రా ఆర్డినరీ ఐడియాస్ క్రియేట్ చేస్తారు. నంబర్ 3. ఏఐ హ్యూమన్స్ థింకింగ్ని మిమిక్ చేస్తూ ఇంటెలిజెంట్ మెషీన్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే మషీన్స్ మనుషుల ఆలోచన, భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను అనుకరించడం. ఈ మెషీన్స్ మనుషుల మాదిరిగా పరిసరాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించగలవు. ఎగ్జాంపుల్, యాంట్ కాలనీస్. యాంట్స్ కలిసి ఎఫిషియెంట్గా ఫుడ్ కలెక్ట్ చేస్తాయి. అలాగే ఏఐ అల్గోరిథమ్స్ కూడా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కలిసి చేసే పద్ధతి ఫాలో అవుతాయి. నేచర్, హ్యూమన్స్ అండ్ ఏఐ మధ్య సిమిలారిటీస్ చూస్తే నంబర్ 1. 3 రూట్స్ ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి. అదేవిధంగా హ్యూమన్ బ్రెయిన్ న్యూరాన్స్ కూడా ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి. నంబర్ 2. హ్యూమన్స్ టీమ్ వర్క్ చేస్తారు. అలాగే ఏఐ నెట్వర్క్స్ కూడా ఇంటర్కనెక్టెడ్గా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. నంబర్ 3. నేచర్, హ్యూమన్స్ అండ్ ఏఐ అన్ని ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్తో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కన్క్లూజన్. ఈ డిస్కషన్ మనకు ఓ మెసేజ్ ఇస్తుంది. నేచర్, హ్యూమన్స్ అండ్ ఏఐ ఇంటర్కనెక్టెడ్ సైకిల్ లాంటివి. నేచర్ హ్యూమన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది. హ్యూమన్స్ ఏఐని క్రియేట్ చేశారు. ఏఐ హ్యూమన్స్కి హెల్ప్ చేస్తుంది. కానీ ఏఐని వైస్లీ అండ్ రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం మన బాధ్యత. మన నేచర్, హ్యూమన్స్ అండ్ ఏఐ మధ్య ఉన్న రిలేషన్ గమనించి దాన్ని మన అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్, షేర్ చేయండి మరియు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లెట్స్ లెర్న్ న్యూ థింగ్స్, గ్రో టుగెదర్.